ప్రశ్నించండి. మీకు ఎక్కడైనా సరే ల్యాప్సెస్ కానీ, మీకు ఎక్కడైనా ఇష్యూస్ కానీ ఉంటే హ్యాపీగా మీ ప్రిన్సిపల్స్‌నో, మీ క్యాంపస్ ఇన్‌చార్జ్‌నో ప్రశ్నించండి. బట్ బాధించొద్దు. మీ అరగెన్సీ చూపించొద్దు. మీ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ చూపించొద్దు. అది మీ ఒక్కరికైనా కాదు, స్టాఫ్ కూడా అప్లై అయ్యిద్ది. అర్థమైందా? వాళ్ళు మీకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ ఏజ్ చూసి మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే యు ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఎడ్యుకేటెడ్. సో మీ బిహేవియర్లో మీ చదువు కనిపించాలి, మీ బిహేవియర్లో మీ ఏజ్ కనిపించాలి. గాట్ ద పాయింట్? మీ ఏజ్ మీరు చెప్పకూడదు, మీ బిహేవియర్లో కనిపించాలి. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మనం 10 మంది ఫ్రెండ్స్ ఉన్నామమ్మా. సో నాకు ఒక అవకాశం వచ్చింది మాట్లాడతాను. నేనేం మాట్లాడతాను? దట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ మై యాటిట్యూడ్. మీరేం మాట్లాడతారు? దట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. కొంతమంది గొప్ప యాటిట్యూడ్ ఉండొచ్చు, కొంతమందికి పూర్ యాటిట్యూడ్ ఉండొచ్చు. సో మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన చదువు రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉండాలి అంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ విచ్ డిసైడ్స్ యువర్ ఆల్టిట్యూడ్. మీరు లైఫ్లో ఎంత ఉన్నతంగా సెటిల్ అవుతారో డిసైడ్ అయ్యేది మీ పుట్టుక. మీరు ఏ ఇంట్లో పుట్టారు, ఏ కులంలో పుట్టారు, ఏ మతంలో పుట్టారు, అవి కాదురా నాన్న. అవన్నీ ట్రాష్. ఏమీ అచీవ్ చేయనివాడే